మంత్రం చేయి భగవంతుడు మాయమైపోయినాడు. ఈ శృతి ఇట్లా చేసేది ఎక్కడున్నది? బ్రాహ్మడా పండితుడు తెలిసినవాడా? ఏ ఉపనిషత్తులో ఉన్నది ఇట్లా చేయమని? రామతాపి ఉపనిషత్తు చూసినాడనమాట. రామ్ బీజం, రామ్ అంటేనే బీజం, విత్తనం అన్నమాట. సృష్టి స్థితి లయకారణమైన శక్తి కలిగింది ప్రేమను. ఒక్క రామంటే చాలండి, అంత శక్తి అవుతుంది అన్నమాట అని కూడా నిమిడి ఉన్నది. కావున రామను బీజము సర్వసమర్థము, ఈ నామమునే సర్వతారకములాగా విశ్వసించి స్మరించవలని అర్థం. ఈ నామమునే చేయమని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో మళ్ళీ స్వామికి చెప్పింటాడు. నువ్వు చెప్పిపోయే, నేను చెప్తే ఆయనకు మనసున పడతలేదు, రుక్మిణీదేవిని తోలించాడన్నమాట. అప్పుడే అసలు గల వారందరినీ దగ్గరికి చేర్చి చెప్పాను. రుక్మిణీదేవితో స్వామికి స్వప్నమును చెప్పంపాను, మరి రాసి పంపాను, ఇట్లా రామ్ అనుమాను అంతా. స్వామి అప్పుడే ఆశ్రమంలో గల వారందరినీ కూడా పిలిపించి దగ్గర చేసి రామ్ అని అనుకొని ఏకాక్షరమే అనండి, రామ్ అనే అనండి అని చెప్పి నా హృదయం గమ్యమగు రాగదాటితో తాను పాడుతూ అందరినీ ఇట్లు పాడిస్తున్నారన్నమాట. ఏమని? రామ్ 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 అట్లా అనుకొని రామన్నా ఓమన్నా ఒకటే అనే దాని మీద ఉపనిషద్ధాన్ని ప్రకారంగా అట్లా చేయమంటాడు. సరే, ఇట్లు వీరు అఖండనామ ప్రచారం చేసి ఏకాక్షర రూపముగా వెల్లడించిన మాత్రమున ప్రతి వారి నోట రామనామమే జరుగుతుండెను. ఆశ్రమమున అచేతనములకు బండ్లు, గుండ్లు, గోడలు, గండ్లు అన్నీ కూడా, వృక్షములు, చెట్లు అన్నీ కూడా రామ్ 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 ప్రచారం వల్ల అది కూడా పలుకుతున్నట్లు ధ్వని వస్తుందన్నమాట. అందరూ అదే అంటున్నారు. రాము నామైపోయి ప్రకాశించుండు. నలుమూల సుమారు 50 మైళ్ళ ఏళ్ళ వరకు రామ భజన, 50 మైళ్ళ దూరం ఊళ్ళ దాకా కూడా రామనామం యొక్క ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందన్నమాట. ఆ నామం వైపు జరుగుతుందన్నమాట. ఆశ్రమంలో నామ సంఖ్యా గ్రంథం ఏర్పడిన ఒక గ్రంథం పెట్టారు. ఎవరిని ఇచ్చారంటే భగవన్నామం చేస్తారు అని. పుస్తకమున పవలెల్లా నామం చేసి అందరూ ఏం పని చేసుకున్నా నామం ఎంత చేశారు ఇవాళ అని అందరు రాత్రికి వచ్చి రాయించాలి. ఇన్ని లక్షలు నేను నామం చేసినాను అనే దాని మీద అట్లాగే ప్రతి నామం చేసి వారి నామ సంఖ్యను అట్లా చేస్తూ ఉన్నారన్నమాట. అందరికి కూడా నియమం, నువ్వు ఇట్లా నువ్వు చేసి ఊరుకుండకూడదు, నువ్వు ఇంత చేయాలి, నువ్వు ఇంత చేయాలి, నువ్వు నిత్యం నామం చేయాలి, ఇంత చెయ్యాలి, అట్లా చెయ్యాలి తప్పక అని అట్లా అందరికి సంఖ్య చెప్పి ఇంత నామం చెయ్యాలని వారికి ప్రతి వారికి శాసనంగా విధించారన్నమాట. ఆ ప్రణాళిక నడుస్తుందన్నమాట. నామం అందరూ బాగా చేస్తున్నారన్నమాట. అందరూ ఇంకా ఊళ్ళో తెలియని వాళ్ళు కూడా మా పేరు రాసుకుంటే మేము వచ్చి నామం చేస్తున్నాము అనేటువంటి భావంతో ఒక గణన పుస్తకమే అయింది అనమాట. గ్రంథం రాసుకునేది ఎంత ఎన్ని కోట్ల జపం అవుతుంది, ఎన్ని నామం అవుతుందని ఇస్తుంది అనమాట. ఇట్లు కోట్ల తరబడి నామం ఆశ్రమమున నిల్వగా వచ్చాను. రాసిన వాళ్ళు ఇన్ని కొట్టు చేసినాను, ఇన్ని 1000 చేశాను, అది రాసుకుంటే కోట్ల నామం నిల్వ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత అందరు శ్రీ స్వామివారి యజ్ఞాన్ని తమంతట తాము
వారి ఆజ్ఞను దైవవాక్యముగా విశ్వసించి నామపథకమును నియమించుకొని విరివిగా సలుపుకొంటుండే అక్కడ అందరూ కూడా చేస్తున్నాడు మా ఇప్పుడు ఇక్కడ ఉండగా ఇప్పుడు స్వామివారికి ప్రధానాక్షుడిగా పెట్టి సద్వృత్తిపూర్తిగా ఎన్నుకొని 108 భక్తి సంఘాలు ప్రచారం శ్రీవారి ఆజ్ఞ బలం చేత విధుమూడి శాస్త్రి గారు ఇప్పుడు రామాజీపేటలో ఉంటాడు చూడండి, చనిపోయినాడు, పరమోదించారు అన్నమాట. 108 గ్రామాలు రామ భజనలు, కృష్ణ భజనలు, లలితా భజనలు, అంబా భజనలు అట్లా పెట్టి 108 గ్రామాలలో భగవన్నామం చేయించమంటే విధుమూడి శాస్త్రి గారు 108 గ్రామాలలో కోళ్లతోటి అట్లా చేసి ఇప్పుడు స్వామివారి ఎవరికి పోయినా కానీ వేల జనం ఆ భజన చేసుకుంటూ వారికి స్వాగతం ఇస్తున్నారు. మళ్ళీ పంపేటప్పుడు కూడా ఇట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లుండే అది రజాకార జమానా కాబట్టి, మ్లేచ్ఛ పరివారణ కాలన కాబట్టి పగటి పూట రజాకారులు వస్తున్నారన్నమాట ఆశ్రమానికి, కమ్యూనిస్టులు రాత్రిపూట వస్తున్నారన్నమాట. అడవిలో ఉన్నదన్నమాట, ఎటు 3 కిలోమీటర్ల దూరం మీద. ప్రజలను అవమానపరుస్తున్నారు, వీళ్ళు వచ్చి తురుక్కలు ఇట్లా చేస్తున్నారు, వాళ్ళు ధర్మమని వాళ్ళట అందరిని అవమానం చేసే కాలం వచ్చిందన్నమాట. ఇదే స్వామివారు చెప్పింది. ఘోరకాలం అంటే ఏదో అనుకున్నారన్నమాట, ఇదే ఘోరకాలం అని. విపత్తు కాలము ప్రాంతీయులను ఏం చేశారు, 20 గ్రామాల వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి పుట్టెడు బంగారం 2 పుట్ల వెంట్లు తెచ్చి ఆశ్రమంలో పెట్టారు. ఇక దక్కది మాకు, వాళ్ళు లేకపోతే వీడొస్తే వాడొస్తాడు, ఎట్టన చేసి కాపాడుండు స్వామి అని పాండురంగ ఆశ్రమంలో ఒక పుట్టెడు బంగారం, మీరేమైనా పోయారు అయితే అప్పుడు పుట్టెడు బంగారము 2 పుట్ల వెండి తెచ్చి ఆ గదిలో పెట్టారన్నమాట, రక్షకై పెట్టారు. అది ఒక అనాథ శరణాలయం అయిపోయింది. వాడు ఎప్పుడు వచ్చి కూడా తలకాయ కొడతాడో ఇదంతా ఇక్కడ పెట్టి ఏం చేయాలనుకున్నారన్నమాట. కొందరు రజాకారులు పురికొల్పి మరి కొందరు కమ్యూనిస్టులను పురికొల్పు ఆశ్రమకు భంగం కలిగించవాలని అంటున్నారు. రజాకారులు చెప్పి దోసుకోరా మస్తు ఉంది, ఒక కమ్యూనిస్టులను చెప్పి బాగోని ఇట్లా పురికొల్పుతున్నారన్నమాట. ఆ తర్వాత ఆశ్రమంలో కాలబెడదాంరా ఇదంతా తీసుకొని నేను ఒకళ్ళు అంటున్నారన్నమాట. ఆ నిష్ఠాభంగం కలిగిద్దామని చూస్తున్నమాట, ఇట్లా భయపడిస్తున్నారన్నమాట. కానీ జగత్పథు రక్షకుడు ఉండే చేత ఎవరేం చేయజాలకుండేది, భక్తి ఉన్నది కాబట్టి అక్కడ కాపాడుతారన్నమాట. ఏమిటి, భగవంతుని యాద్ చేస్తే అంగదుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా కావలి కాస్తున్నారు రాత్రిపూట. వీళ్ళందరూ ఎవరు లేరు, అంత పుట్టెడు బంగారమా అందరూ ఉంటున్నారన్నమాట. ఒక్కొక్కరి పొండురాలు కొడితే వాళ్ళని వస్తే రజాకాలు రాని లేకపోతే మొహమ్మదీయుడు రాని ప్రత్యక్షంగా కావలి కాసుకుంటున్నారు. భక్తుల కొరకు దేవుడు ఎంత పనిచేస్తాడో చూడండి. చిన్నగానో పెద్దగానే మన దగ్గర కూడా అట్లే కాపాడుతాడు. అట్లాగే అక్కడ నిలబడ్డాడు దర్బార్లో, ఎవడన్నా వస్తే పొన్నంత రాళ్ళు కొడతాడు. ఇట్లా వాళ్ళు పాపం రక్షకంగా కాసుకుంటూ అంత అట్లా ఉంటున్నారు మనకుండి. ఎందుకంటే సాధవో నైజ హృదయం సాధువునాం సాధయం మదన జాతంతి అని ఉండదన్నమాట. ఏం దొరికినా సాధువుల హృదయమే నేను. ఎందుకు ఇట్లా భగవంతుడు కాపాడుతుందంటే సాధువుల హృదయము నా ఇది, సాధువుల హృదయము నేను. సాధువులు చెప్పిన మాట నేను వింటాను, నాకు సాధువులకు భేదం లేదు. సాధువుల హృదయము నా ఇది, సాధువుల హృదయము నేను. వాళ్ళనే నేను, నేనే వాళ్ళకింత రక్షకత్వం నేను చేయకపోతే మా ఆంజనేయుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, విభీషణుడు, జాంబవంతుడు, అంగదుడు ఏం పని చేస్తున్నారు, కాదు అక్కడ ఉన్నది దర్వాజ కాడ కావాలి అంటున్నారన్నమాట. కాబట్టి వాళ్ళని శరణం పొందారన్నమాట. ఎందుకంటే నా తేజస్ అంతా సత్పురుషులో ఉంటుంది, భగవంతుని తేజస్ ఎక్కడ ఉంటుంది, సత్పురుషులో ఉంటారన్నమాట. అది భక్తద్రోహికముగా భక్త ద్రోహులను నాశనం చేసేస్తుంది అన్నమాట. ఒకనాడు ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఆశ్రమంకి వచ్చాడనమాట. మేము 50 మంది ఉన్నాం, భోజనం వండి పెట్టు అంటున్నాడు. భోజనం రాగలమని చెప్పారు. ఏం చేస్తారు, అడవిలో ఉన్నది ఆ కాలంలో రజాకాల జమానా, మొహమ్మదీయ ఉస్మాన్ రాజు కాలం, ఏమన్నా రాదన్నమాట. 30 సేర్ల బియ్యం పెట్టారన్నమాట. 50 మంది కంటే 30 సేర్ల బియ్యం పెట్టారన్నమాట. వచ్చేటప్పుడు 150 మంది వచ్చారు. చెప్పింది 50 మంది అన్నాడు. పార్టీ కలిసిద్దేమో ఆ ఊరిలో 150 మంది వచ్చారన్నమాట. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, లేదు అంటే వాడు ఏమంటాడు, కూర్చోండి అయ్యా వడ్డిస్తానమాట. ఇంతకుముందు ఈ అమ్మ బావ అది ఉన్నది కదా శ్రీచక్రం దగ్గర, వీళ్ళ దగ్గర, దాంతో ఎంతైనా లాభం అవుతుంది అన్నమాట. సంకల్పించడు ఆ భావం ఉంది కాబట్టి, మహత్తులు కాబట్టి కూర్చోండి. మన 150 మంది అట్లే కూర్చున్నారు. 50 మంది 30 సేర్ల బియ్యం 50 మందికి వడ్డిస్తే అందరికి అయిపోయింది అన్నమాట.
ఇంకా 2 అన్నం మిగిలిందన్నమాట. భక్తుల యొక్క మహిమ అట్టుంటారు. ఈ మిగిలింది అనుకునే వాళ్ళకి మళ్ళీ 2 నేను ఇంకా వెనకబడ్డమండి. మళ్ళీ వాళ్ళిద్దరు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా వడ్డించారన్నమాట. ఇట్లా ఎన్ని కష్టాలు భక్తులకు. ఒక పెద్దపల్లి ఆశ్రమం దూడను పట్టింది, అలా భలే ఆ పెద్ద అదే అడిగిన దూడను పట్టింది అనమాట. స్వామివారు ప్రార్థించాడు, ఏమీ సాత్వికంగా ఉండేవి ఇట్టి పడతావా అంటే అది విడిచిపెట్టింది అనమాట. చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రతి నిత్యం ఈ పులి దొరికిందంటే ఆ జుట్ట పులి దొరికిందంటే నిత్యములే. కానీ ప్రభు రక్షణ చేత ఆశ్రమకు మాడు 7 సంవత్సరాల వరకు పులి రాలేదు. జుట్ట పులి కానీ జుట్ట పులి అక్కడే ఉంటుంది కానీ రాలేదన్నమాట. ఆ తర్వాత ఆ కాలంలో బాగా శర్కర దొరకదన్నమాట, కంట్రోల్ ఇస్తారన్నమాట. అప్పుడే ఆషాఢ శుద్ధ ఏకాదశి ఉత్సవం వచ్చింది వీరికి. అయితే ఎక్కడ జగదేకపురం దగ్గర ఉన్నదన్నమాట. దగ్గర అంటే కొంత దూరం ఉంటుంది, 2 ఆ జగదేకపురంలో సౌకాలు ఉన్నారన్నమాట. అయ్యా కొన్ని చక్కెర బస్తాలు పంపండి, మా వార్షికోత్సవం చక్కెర అయితే ఇవ్వాలి కదా అందరికీ అనుకున్నారన్నమాట. సరే పైసలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పంపుతామన్నారన్నమాట. ఏకాదశి ఆనాడే వచ్చింది, ఇంకా చక్కెర బస్తాలు రాలేదు. కంట్రోల్ ఉందన్నమాట. సర్కారు వారు పట్టుకుంటారు, చక్కెర బస్తాలు ఎక్కడ తెచ్చిందంటారు. దొంగతనంగా రాత్రిపూట బండి కట్టుకొని పంపాలన్నమాట. ఆ తర్వాత ఇంకేమిటి, ఏకాదశి వచ్చింది, వేలాది మంది వచ్చినారు. అందరికి ఛాయ్ పోయాలన్నా. నరసమ్మ గారు చెల్లెలు ఉన్నదన్నమాట. స్వామికి చక్కెర ఛాయ్ వేసి పోసేటువంటి చక్కెరది ఒక మర చెంబు ఉన్నదన్నమాట. ఆ చెంబులో కొంత చక్కెర ఉండేది అంతే. అయితే అనుకున్నారు, ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ బస్తా రాలేదు, 1000 మంది వచ్చినారు, వీళ్ళందరూ ఎట్లా తాగుతారు అనుకున్నారు. మీరు ఛాయ్ అయితే పెట్టండి అయ్యా అనుకున్నారనమాట. పెట్టి స్వామి గారిని స్మరించింది తెలిసించి ఏం చేసిందంటే ఆ తర్వాత భగవంతుని అన్నగానే జీవుని భజింపలేవా జీవా, దేవుని భజింపలేవా జీవా, దేవుని భజింపలేవా. భావానంద గురు దేవుని భజింపలేవా. నవని నాదని నావారని మది నీవు కల చెదిది నిజమా జీవా, దేవుని భజింపలేవా. భావానందమయ్య గురు దేవుని భజింపలేవా. నీలో నాలో నిఖిలము జగములలో తన నీలంగన మరచినది అన్నది. ఆ మరచెంబులో కొంచెం చక్కెర ఉండే స్వామివారికి ఎప్పుడైనా ఛాయ్ ఇస్తుంది. మీరు ఛాయ్కి పెట్టండి, ఎన్ని బిందెలన్నా పెట్టండి, ఏమన్నా పెట్టండి అనుకున్నాడు. ఆ మూత వంచింది, చెంబు తీసి 1000 ఎంతసేపు చేసినా ఉన్న చక్కెర అట్లనే ఉన్నది, పోస్తూనే ఉన్నది, అట్లనే పోస్తుందన్నమాట. పంచదార అంటే మొదలైందంటే 1000 జనం 10 గంటల పొద్దున్న మబ్బులేసి మొదలు పెడితే 10 గంటల దాకా ఛాయ్ తాగేటోళ్ళు తాగుతున్నారు. 1000 జనం అంతా అదే పూర్తిగా పట్టింది. అళ్ళకెళ్ళి పడుతూనే ఉన్నదన్నమాట. 10 గంటల రాత్రి దాకా ఛాయ్ తాగుతున్నారన్నమాట. అంతా కొన్న చక్కెరకి ఎప్పుడు రాత్రిపూట 10 గంటల రాత్రి దొంగతనం వచ్చిందన్నమాట. అది రావడంతోనే ఈ కలుషం బంద్, చక్కెర పడేది బంద్ అయిపోయింది అన్నమాట. కాబట్టి వచ్చే ప్రవాహం ఏదైతే అన్నికల చెమ్మలకు అది ఆగిపోయింది అన్నమాట. ఆషాఢ ఉత్సవాలు అఖండముగా నా స్వామివారి శుద్ధ సంకల్పం చేత అట్లాగా జరిగిపోయిందన్నమాట. మరొక ఆషాఢ ఏకాదశి వచ్చిందన్నమాట. ఆశ్రమం ప్రాంతంలో నీళ్ళు ఎక్కడ లేవు. 1000 జనములకు నీరెట్ల అని ఆందోళన పడుతున్నారు. 1000 జనం వచ్చాది, వాళ్ళకి నీళ్ళెట్ట అని బాధపడుతున్నారు అన్నమాట. ఏం సంకల్పం చేశాడు ఆ స్వామి కానీ ఒక తోటలోని బావి నుండి 1000 జనములకు స్నానపానాదులకు సరిపడిన నీళ్లు వస్తూనే ఉన్నాయన్నమాట. ఒకటే జనాలకు 1000 మందికి స్నానాలకు, వంటలకు, భోజనాలకు అన్ని బట్టలు అందుకొస్తున్నారు.
ఎప్పుడు బొక్కెన వెలిగి అంతనే నీళ్లు ఉంటాయన్నమాట ఉండేది. అలా ఏకాదశంతో సరిపోయింది. ద్వాదశి రాగానే ఆ రాత్రి రాగానే బొక్కెన మునుగకుండేది. ఇక ఆ బొక్కెన కూడా ద్వాదశి రాగానే మునుగుతలేదు అన్నమాట. అది 15 గజాల బావి అంతా ఉన్నదని వీళ్ళందరూ ఉండేదన్నమాట. నీళ్లు తెచ్చే బ్రాహ్మడు బాగా రాత్రంతా నిన్నంతా పనిచేసింది కాబట్టి ఆ తర్వాత నిద్ర వంగుతూ ఆయన 15 గజాలు పడ్డాడు అన్నమాట, పడిపోయినాడు అన్నమాట. కానీ ఎక్కడ కూడా అవగిందంతా దెబ్బ తగలలేదన్నమాట. తాడు వేస్తే దాన్ని పట్టుకొని మీదికి వచ్చాడనమాట. స్వామివారి దివ్య సంకల్పం వల్ల అంత పెద్ద ప్రమాదం నుంచి తప్పిపోయినారన్నమాట. జనులందరూ అనుకున్నారు 15 గజాల బయట పడితే ఎంత దెబ్బ తగలాలి. కాబట్టి అన్ని వారి అంటే కాబట్టి కథ కాబట్టి చెప్తూనే ఉన్నానమాట. ఒకసారి గడియారం ఆగిపోయింది అక్కడ ఆశ్రమంలో ఉండేది. దీన్ని సికింద్రాబాద్ పంపించారు. దగ్గర ఉంటుంది సికింద్రాబాద్, హైదరాబాద్ ఓ 20-50 మైళ్ళ దూరం ఉంటుండొచ్చు. ఆ తర్వాత పన్నాడు. నాయన ఎందుకంటున్నారంటే స్వామి గడియారం బంద్ అయింది. గుండె గడియారం నడిపించి దేవుడు ఉండగా గాయన దానికి ఆ గడియారం పంపాలనా? ఇది చెయ్యడా దేవుడు? గుండె గడియారాలే అందరి నడిపిస్తాడు కానీ ఈ గడియారం నడిపించడా? ఏం చేయమంటారు స్వామి? ఆ తలుపు గుట్లో పెట్టండి, మీరు ఎవరు చూడకండి, ఎల్లుండి తీయండి అన్నారు. స్వామి అలా పెట్టారన్నమాట. ఎల్లుండి తీసేవారు బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎంతకాలం దాకానో నడిచిందన్నమాట. గుండె గడియాలు నడిపెట్టాడు, గోడ గడియాలు నడపడా? ఏమరా మీ విశ్వాసాలు అన్నాడు అన్నమాట. ఆశ్రమానికి 3 మైళ్ళ దూరం మీద దామరకుంట అనే ఊరుంటుంది అన్నమాట. నేను కూడా ఆ ఊరికి పోయినా. గత్తర బాగా వ్యాపించింది అక్కడ. అది చూడు బాగా గత్తర అయిపోయిందన్నమాట. ఎన్ని చేసినా తక్కువైతే లేదన్నమాట. ఆ గ్రామస్తులు గౌరవస్తులందరూ కొంతమంది కలిసి స్వామివారి దగ్గరకు వచ్చారన్నమాట. ఏమిటి మా గ్రామంలో గత్తర ఎన్ని చేసినా తగ్గుటలేదు, కానీ మీరేమదైనా ఒక అనుగ్రహించండి, చాలా మంది తకాతక్తలు చచ్చిపోతున్నాం అన్నారన్నమాట. మేము ఎంతో ఆస్తులు వచ్చినాం స్వామి నమస్కరించారన్నమాట. మహాత్ములకు లౌకికుల మీద బాగా సంబంధంలో పోదన్నమాట. ఒకవేళ వాళ్ళ సంకల్పం పోయినా అట్లా అది అవుతుంది అన్నమాట. కలిగి తీరును. కాబట్టి ఇందులో అట్లా వాళ్ళు అక్కడ చెప్పుకోగా ఒక 4-5 పుష్పాలు ఎవరో తెచ్చిచ్చారు స్వామికి. అప్పుడు ఏదో పువ్వులు అందులోని స్వామి వారు 5 పుష్పాలను తీసుకొని తన శుద్ధ సంకల్పం చేశాడన్నమాట. ఏంటి తన భావం ఏదో అక్కడ గత్తలు తక్కువ కావాలనే భావం అందులో జొనిపాడన్నమాట. చెప్పి పోరా ఇక పో, మీ ఊళ్ళో గత్తర కాదు ఎవడు చావాడు పో అని చెప్పాడు. సంతోషంగా పోయినారన్నమాట. ఆనాటి నుంచి ఒక్కడు కూడా అక్కడ చావలేదు, బంద్ అయిపోయిందన్నమాట. ఒకనాడు స్వామి మఠం ముందర మంచం వేసుకొని పడుకున్నాడన్నమాట. అర్ధరాత్రి పూట ఆకాశం ఏమన్నా దొరికినా మృత్యుదేవత వచ్చే అని లేయిందనమాట. ఇదే మృత్యుదేవత అయ్యా, నాకేం మనసులో పట్టదు అనుకున్నాడు అనమాట. అటు చూశాడు, ఏ మృత్యు ఇప్పుడు ఏమొస్తుంది అనుకున్నాడనమాట. ఇంత గోడు రప్పంత తేలు ఆయన బట్టలనే దర్పం దిక్కిందనమాట. అబ్బో ఇదా మృత్యుదేవత, దాని సంపద దాని ఆశ్రమంలో హింసా పనికిరా దూది మెత్తతోడు బట్టి దాన్ని కాగలించుకొని 2 చేతులు బట్టి ఎంత దూరమో విడిచిపెట్టి రావాలి. హింస చేయకూడదు అన్నమాట ఆశ్రమంలో. ఇదా మృత్యుదేవత వచ్చింది అనుకున్నాడు అనమాట. అనుకొని ఏమంటున్నాడు, ఎంత దయనయ్య నీకు నా మీద భగవంత, చిన్న చిన్న పనులలో కూడా నన్ను కాపాడుతావు అని భగవంతుని గురించి స్తోత్రం చేస్తున్నాడు అనమాట. ఏమని ఎన్నో బాధలు ఈడ్చేసి ఏమనందు ప్రభు నీ కరుణ, ఎన్నో బాధలను ఈడ్చేసి ఏమనందు ప్రభు నీ కరుణ, సన్నుతింప నగరంబే ప్రభు కన్న తండ్రి నీ కరుణ, ఎన్నో బాధలను ఈడ్చేసి ఏమనందు ప్రభు నీ కరుణ, అపమృత్యువును హరింపజేసితివి, అతి బాధల నుండి కాపాడితివి, కృపతో ఇంతని పొగడజాలను తేలుమోర్చు ఇంకేమి చేయుదు, ఎన్నో
నుంచి ఎంత బాధలను కాపాడుతున్నావు స్వామి అనుకున్నారన్నమాట. స్తోత్రం చేశారు, స్మరించాడు. ఆ తర్వాత అయిందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒక్కసారి సద్విషయం, స్వామివారు సికింద్రాబాద్ పోయినారన్నమాట. ఎక్కడ పోయినా కృష్ణతత్వాన్ని గురించి బాగా తత్వం గురించి యోచన చేస్తుంటారన్నమాట. ఏమిటదికైనా రాధాకృష్ణులు ఇద్దరు ఉంటారు. రాధానా కృష్ణనా, కృష్ణుడా ఉంటాడు. వాళ్ళిద్దరు వేరు వేరా ఒక్కటేనా, ఏమిటి ఇది అనుకుంటున్నారన్నమాట. కృష్ణతత్వమా రాధాతత్వమా అని తత్వాల సేవలో ఉంటున్నారన్నమాట. ఈ రెండే ఒక్కజాలే ఎట్లుంటాయి అనుకున్నాడన్నమాట. విమర్శకున్నాడు. శ్రీకృష్ణ శరీరంలో సగమేమో రాధాదేవి ఉంటుంది, సగా కృష్ణుడు ఉంటాడు. నువ్వు ఇప్పుడు ఏమంటావు చెప్పు. రాధాకు సగంలో కృష్ణుడు, రాధాకు సగంలో కృష్ణుడు. రాధా అంటావా కృష్ణ అంటావా? కాబట్టి అంటాడనమాట. మొత్తం మీద అనేది ఏంటంటే ఇవన్నీ ఒకటే. నాకు ఇవన్నీ ఎప్పుడు చదవాలి వారి పుస్తకాలు. ఆ తర్వాత వీళ్ళందరూ ఒక్కటే అనుకునే భావంతో ఆ కన్నతో కలిగిన సంశయాలను దృశ్యముగా పూడగొట్టు తొలగించుకున్న స్వామి ప్రభువును మాటి మాటికి తలుచుకొని ఆయన రాధాయన కృష్ణైన రాధా సంగ బినా నైషా, రాధా సంగ బినా నైషా, శ్యామ బినా నహి రాధా నామ్, రాధా సంగ బినా నైషా, శ్యామ బినా నహి రాధా నామ్, రాధా సంగ నహి శ్యామ్, శ్యామ బినా నహి రాధా నామ్. శ్యాముడు లేకుండా రాముడు లేడు, రాముడు లేకపోతే శ్యాముడు ఉండడు. కాబట్టి రాధా శ్యాముడు అని ఒకటి అనేటువంటి భావంతో వాళ్ళు చెప్పారన్నమాట. ఇంతట్లో పక్షవాతం వచ్చింది, స్వామివారికి పక్షవాతం వచ్చిందన్నమాట. ఆ తర్వాత ఉదరశూలనే ఇదివరకు ఉండే బాగా మున్పటి నుంచి విన్నారు కదా. ఇప్పుడు పరిణామశూలగా అట్లా పనులు గర్భకోశం నుండి పుండు కలిగింది, బాధ పడుతుందన్నమాట. శరీరం అంతా మంటలు కోపు అవుతున్నదన్నమాట. బాగా బాధపడుతున్నారన్నమాట. మనమైతే ఒక మంటలో ఒక అంశం కూడా భరించలేము అంటున్నారన్నమాట. జగత్ప్రభునికి రూపాయికి 16 వంతు బాధ కలిగిస్తూ ఉన్నాడన్నమాట. అంతా అక్కడ ఉండే శిష్యులందరూ చూశారన్నమాట. అయ్యో శక్తి. ఆ తర్వాత ఇట్లా అన్నారనమాట. అయ్యా మీ మీద ఉండే బాధ మా మీద కొంచెం వేసేయండి అన్నారన్నమాట. నాయనా మీకు భరించరాదు అన్నాడన్నమాట. అయ్యో వెయ్యండి అన్నాడు. ఒక్క పై సంబంధం వేసినా దాని మీద షష్ఠీ షష్ఠీ ఓయమ్మో ఓయమ్మో అన్నాడన్నమాట. మరి ఏమిటిరా అది భరించడానికి? అందుకొరకే పూర్వజన్మ ఏదైనా ఉంటే అది అనుభవించాలని చెప్పాడనమాట. ఆ తర్వాత ఇంకా బ్లడ్ ప్రెషర్ రోగం, ఎన్నో రోగాలు వచ్చినాయన్నమాట. కర్మానుభవంగా అవన్నీ అనుభవిస్తుండాలన్నమాట. మరి ఎందుకయ్యా ఇట్లా చేసినావంటే, అయ్యా నువ్వు ఇంత నొప్పి కమ్మి చేసుకోరాదంటే, కాదు ప్రారంధాన్ని అట్లే ఉంటే మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి ఈ జన్మలోనే నేను అన్ని ఓడగొట్టుకోవాలి, ఎన్ని కష్టాలైనా పడాలి అని ఎన్నో జన్మము ఎత్తి అనుభవించిన ఎన్నో జన్మములెత్తి అనుభవించిన ఈ జన్మములు కొలది చేసి ప్రభు అనుభవింపగా చేసెను. కర్మను శేషము మనరించి తన కడుపు చేర్చుటకు కొరకు ప్రభువిట్లు యుక్తి చేసెను. ఇట్లు చేసు సమర్థుండేవాడు ఎవడింత దయామయుడున్న ప్రభు సంతు విధానమంతా ప్రేమ భరితమై క్షేమ మిలితమై కాదని ప్రతికారమింతజేయుటే అది అవలక్షణము. కావున విద్యను పాతుడై నమ్రతతోడను ఎన్న జన్మములో ఎన్నిన అనుభవమిందుగలను ఈ జన్మములో కొలది చేసి ప్రభు అనుభవింపగా చేసి. నాయనలారా శిష్యులు చెప్తున్నారు,
ఎన్ని జన్మాలు అనుభవించవలసిన మహా ఆ కష్టాలు పాపాలు ఉన్నాయి. ఈ జన్మలోనే నేను మళ్ళ జన్మ ఎత్తకుండా అనుభవిస్తాను అనే భావంతో నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను. రుణశేషం, రోగశేషం, శత్రుశేషం ఇవి ఉండకూడదు. ఎవరికైనా బాకి తీసుకుపోయి ఎగదొబ్బకండి. రుణశేషం, రోగశేషం, రోగం వస్తే మందు చేయించుకోకపోతే నంచు పెడితే దాడుకుంటాం. రోగం వస్తే మంచిగా చేయించుకోవాలి. రుణశేషం, రోగ శత్రుశేషం. ఎవరైనా పగ ఉంటే ఊరికి పగ పెట్టుకోవద్దు. అయ్యా నీ కాళ్ళన ముక్తాను, నా మీద పగమానండి, నేనన్నా వెళ్ళిపోతాను. మరి నేను నాశనం అవుతాను, నువ్వు నాశనం అవుతావు. అయ్యేది ఇద్దరు చచ్చిపోతావు, ఇద్దరు పాపాలు పడిపోతావు. పగలొద్దు, వైవలొద్దు. పగలు అస్సలు ఉండకూడదు అన్నమాట. రుణశేషం, రోగశేషం, శత్రుశేషం ఇట్లుండకూడదు. కాబట్టి స్వామి అంటున్నాడు, నాకు ఈ రోగశేషం ఉంటే మరి అనుభవిస్తానికి జన్మలు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి కర్మానుభవం కలిగించకు భగవంతుడు చెప్తాడు. ధర్మము కర్మానుభవము తప్పించ ఎవరి వశమా అంటాడు. కాబట్టి నాయన భగవత్ ప్రభు కర్మతో కొన్ని జన్మలు ఎత్తవలసి, ఈ జన్మలో అనుభవించవలసిన జన్మలు నాకున్నాయన్నమాట. కర్మలన్నీ కొలిదిగా ఈ జన్మలోనే భగవంతుడు నా మీద కర్మ చేసి పాపం పోని వీడు అని ఉన్న కష్టాలన్నీ, పాపాలని, కర్మాలని ఇప్పుడే వేసి అట్లాగా తీసేస్తున్నాడన్నమాట. కొలిదిగా ఈ జన్మలోనే చాలు చరితార్థం చేసే, విశేషంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఏం లేదు నాయన అనిపించి తొందరగా నన్ను కడిగి శుభ్రం చేసి నా పాపములు అనుభవింపజేసి తన దగ్గర తీసుకోవడానికి ఇట్లా భగవంతుడు ప్రయత్నం చేస్తుండు. ఇట్లా చేసేవాడే వాడు. ఇంత పాపాలను మూడగొట్టి కర్మలను అనుభవింపజేసి దగ్గర తీసుకునేవాడు ఎవడున్నాడయ్యా? ఆ పరమాత్మ తప్ప. ప్రభు సల్ప విధానమే చాలా చక్కదనంగా ఉంది, ప్రేమభరితమైంది, ప్రేమమయమై ఉంది అన్నమాట. అని బిడ్డని ప్రేమతో పాత్రై అనుభవింపజేస్తున్నాడు. కాబట్టి దాన్ని వద్దు నాకు ఈ కష్టమని, ప్రతీకారం వద్దు నాకు ఇది ఏం చేస్తున్నా అనరాదన్నమాట. ఆ మనుషుడు రోగభోగములలో సమమై ఉంటాడు. సత్పురుషుడు రోగమన్న రాని, భోగంలో ఉండాలి, సమానంగా ఉంటాడనమాట. కావున రెండు నేను సమకూర్చుకుంటున్నాను, భగవంతుడు అట్లా చేస్తున్నాడు. కాబట్టి ఏమైంది అంటే సర్వధారి నామ సంవత్సరంలో ఆశీజమాలు 1940లో సెప్టెంబర్లో మళ్ళా పక్షవాతం బాగా వచ్చిందన్నమాట. మీరు అంగవైకల్యం అయిపోయింది, కాలు చేతులు అట్లా అయిపోతున్నాయి. కొంచెం ఉంది కానీ ఇంకా వాతం. ఏం చేయాలి? భగవన్నామం అందరికి చేస్తున్నాడు, చేసుకోమండి చేసుకోండి అని అట్లా చెప్తున్నాడు అన్నమాట. అందరికి జపమాల మీద చెప్పాడన్నమాట. ఏం చెప్పాడంటే, ఏదాన్నైనా భగవంతుని అడగండి, ఈ పని చెయ్యాలనా లేదా ఇట్లా పట్టుకోండి. చెయ్యమంటే చెయ్యకపోతే ఊకుండు, నీకు పాపం కలగకుండా అయిపోతుంది. పాపం పని చెయ్యవు, అన్యాయం చేసి వ్యవహారం వ్యాపారం చేయాలంటే వద్దు ఊకుండు. అట్టుటవారు నువ్వు కొట్టకు అందించకంటే. కాబట్టి జపమాల మీద మీరందరూ కూడా ప్రతి పనిలో కూడా భగవంతుని అడగండి, ఆ పని వస్తే చెయ్యండి, లేకపోతే లేదు అన్నమాట. అట్లాగా ఉంటుందన్నమాట. అది ఉంటుందని ఆయన చెప్పాడనమాట. బంద్ చేయించుకోవాలి, చేయించుకో అట్లా ఆయన దగ్గర పోయి చేయించుకోవడం చేత ఎంత దూరం అయితే అంత దూరం అయింది అన్నమాట. కాబట్టి ఈ విధంగా అతను అట్లాగా ప్రతిదీ కూడా జపమాలతో అడిగి ఆ స్వామివారు అట్లాగా చేస్తున్నారన్నమాట. ఆ తర్వాత అవి ఒక దిక్కు పెడితే రోగం ఒక దిక్కు పెడుతుంది. ఎన్నో రోగాలు ఉన్నాయన్నమాట. ఒకటి అది కడుపులో అదో అర్సలు ఉన్నదన్నమాట, పక్షవాతం ఉంది, ఇంకెన్నో రోగాలు ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ ఉంది. ఓటు మంది ఇస్తే ఓటు మంది అవుతుంది, సికింద్రాబాద్లో ఇస్తే అట్లాగ అవుతుంది అనమాట. అని ఏం చెయ్యాలి? భగవంతుని యొక్క నామే చేసుకుందామని అని భగవన్ నామం చేసుకుంటూ ఉన్నారన్నమాట వారు. ఏమిటి? నేను నీ దాసుడను నన్ను మరచెదవను, నేను నీ దాసుడను నన్ను మరచెదవను, దినబంధు దీననాథు తనకు పేరు వాడను, గజము నీకిన మొసలియు గుంజుకొను బాధింపద క్షణములో నబోయి బాధ క్షమింపద చేసి పట్టి బాలాదుని బంధించి బాధించుకున్నా ఘోర నరసింహుడవై ముసికిని దైత్యుల నీవు ద్రౌపది మానవును సభలో తీయుచుండగ కారగనేది గుంజి గుంజి
చెప్తున్నారు రమ్మని రమ్మని రమ్మని. సరే భగవంతుని అడుగుతాడు, నేను పోవాలన్నా ఈ ఊరికి, పో అంటే పోతాడు, లేకపోతే పోడన్నమాట. తన మీద ఏమీ లేదన్నమాట, భగవద్ ఆజ్ఞగానే ఉంటారన్నమాట. ఆ గ్రామానికి వందలాది స్వామి గారు వస్తారంటే వందలాది జనం వచ్చిందన్నమాట. వాళ్ళందరూ వచ్చారన్నమాట. వచ్చి అందరూ అక్కడికి వచ్చారన్నమాట. వాళ్ళందరూ వచ్చినారన్నమాట. ఏమిటి అంటే